జబర్దస్త్‌కి బిఫోర్ 'రాకింగ్ రాకేష్' గారంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, మిమిక్రీస్ చేసుకునేవాళ్ళు. సో అలాగా ధనరాజ్ గారి హెల్ప్ తోటి జబర్దస్త్‌లోకి రావటం జరిగింది. సో ఒకసారి బిఫోర్ జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటే అండి, ఆ మిమిక్రీ మీరు చేసేటప్పుడు ఎక్కడెక్కడ షోస్ ఇవ్వడం కావచ్చు, ఒకసారి దాని గురించి చెప్తారు? నేను అంటే బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్న టైం మ్యామ్ అది. నేను హ్యాపీగా రోజుకి ఒక 2-3 షోలు చేస్తూ ఉండేవాడిని. చాలా అల్లరల్లరిగా హ్యాపీగా అబ్రాడ్ షోస్ చేస్తూ ఉండాను, అమెరికా షోస్ చేస్తూ ఉన్నాను. బేసికలీ నా మిమిక్రీతో పాటు నేను వెంట్రులాక్విజన్ చేయగలను. అంటే ఆ రేంజ్ ఇండియాలో ఒక వెస్ట్రన్ టైప్ వెంట్రులాక్విజన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ వెంట్రులాక్విజన్ని చేస్తూ మిమిక్రీని జోడించుకొని అలా బిజీగా ఛానల్స్లో చేస్తూ ఉండేవాడిని. బయట షోస్ ఎక్కువ ఈవెంట్స్ అలా ఉండే లైఫ్. సో ఎట్ ఏ టైం మాకు ఈ జబర్దస్త్ వల్ల ఫేమ్తో పాటు మా అందరికీ కార్లు, ఇల్లులు అన్నీ ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు ఆ దేవుడు. ఇప్పుడు కూడా ఏమన్నా అప్పుడప్పుడు మీ మిమిక్రీకి దానికి ఏమన్నా సాన పడుతూ ఉంటారు? సాన పట్టడం ఏంటి, మా ట్రాకే అది కదా మేడం. నేను రోజు చేసేదే, ఏ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళి చేస్తూ ఉంటాము. ఇలా ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో ఈ మధ్య తగ్గించాం కానీ, లేకపోతే ఈ ఇంటర్వ్యూస్ అనగానే ప్రతి ఒక్కరికి మనం కూర్చొని మాట్లాడుకోవడం అయిపోతుంది తప్ప ఇంకా కొత్తదనం ఇది అందులో మా ఫ్రెండ్ది కాబట్టి సో తప్పకుండా రావడం జరిగింది. ఏదన్నా డిఫరెంట్గా మీలో అంటే అఫ్కోర్స్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు కొంతమందికి, కానీ ఎక్కువగా జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ గానే ఎక్కువగా సుపరిచితం. ఒకసారి ఆ మిమిక్రీ టాలెంట్ ఒకసారి ఇప్పుడు ఏమన్నా చూపిస్తారా మాకు? ఇప్పుడు ఇక్కడ చూపిస్తే మొత్తం హాల్ అంతా దగ్గర వెళ్ళిపోద్ది అని. తప్పకుండా, ఎందుకంటే కళాకారుడిగా అడిగినప్పుడు చేయడం అనేది మా బాధ్యత డెఫినెట్గా. అంటే నాకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి వాయిస్లు చాలా ఉన్నాయి. సో పెక్యులర్ వాయిసెస్ నేను ఇమిటేట్ చేయగలుగుతూ ఉంటాను. రాజ్బాబు గారు కానివ్వండి, కొండవలస గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు, ఇలా కొంతమంది మాత్రం నేను ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అందులో నాకు బాగా పేరు తీసుకొచ్చింది, ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు చూసే ఉంటారు, నాకు రాజ్బాబు గారు అంటే ప్రాణం. సో ఆయన ఇమిటేట్ చేయకుండా నేను ఏ ప్రోగ్రాము కూడా ఫినిష్ చేయను. ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కగానే రాజ్బాబు గారు ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి రాజ్బాబు గారి వాయిస్ మీకోసం ఆయన ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది ఏంటని. అయ్య బాబోయ్, ఈ రోజు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఎంతసేపు ఆయన కూడా బాగా తెలుసు మా తూరమ్మతో రావద్దు అంది. నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి, ఎంత అందమైన యాంకర్ వచ్చి కూర్చున్నాను. అయ్య బాబోయ్, రాజబాబు గారు. అదే కొండవలస గారు తీసుకుంటే ఎలా ఉండు, నాకు తెలియదేటి, నాకెవరేటి నాకు తెలియకపోవటం ఏంటి, చటాకులో చెడుగుడాడుతున్నా శ్రీకాకులో పెట్టాడుకున్నాను, అరుంధతి నాకు తెలుసు, ఆ కత్తి తీసి లోపల పెట్టి అయితే ఓకే. ఇలాంటి ఒక పెక్యులర్ వాయిసెస్ ఉంటాయి, అవి కొంతమంది మాత్రం చూజబుల్ చేసుకుంటూ ఉంటారు. సో నా వాయిస్కి అంటే నా వాయిస్కి ఏవి మిమిక్రీకి సూటబుల్ అవుతాయో అలాంటి వాయిస్ని చూస్ చేసుకొని బాగా చేస్తూ ఉండేవాడిని. సో ఈ జబర్దస్త్ తర్వాత ఈ మిమిక్రీ అనేది వేరు సబ్జెక్టు, యాక్టింగ్ సబ్జెక్ట్ వేరు. మిమిక్రీ అంటే ఓన్లీ ఇమిటేట్ చేయడం, కానీ మాకు యాక్టింగ్లో ఉన్న ఓనమాల దగ్గర నుంచి జబర్దస్త్లో గెటప్లు వేయడం, దానికి ఒక వాయిస్ పెట్టడం, మా గెటప్ చేంజ్ చేస్తూ ఉంటాడు. నిజంగా తను వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్. అంటే తను పూర్తి మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ఇమిటేటర్ తను. ఏది ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా మిమ్మల్ని 5 నిమిషాలు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని, అంత స్పాట్ టాలెంట్ తనలో ఉంది. ఒక గెటప్ వేస్తే ఆ గెటప్ తగ్గ వాయిస్ చేయడం, నేను అని అనేస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాయిస్. దానికి ఏవిఎస్ గారు బాగా సినిమాలో కృషి చేశారు. ఏవిఎస్ గారు ఇట్స్ అ వెరీ గ్రేట్ కమెడియన్. ఏవిఎస్ గారు ఆయన ఉన్నప్పుడు ఇంద్రా సినిమాలో ఒక రకంగా వాయిస్ పెట్టేవాడు, ఏంది మీది తెనాలా అయ్యి బాబోయ్ అని అదొక వాయిస్. ఆయన ఏవిఎస్ గారు ఏది అదొక్కొక్క సినిమాలో ఒక్కొక్క వాయిస్ పెట్టుకుంటూ, ఇదంతా మా సీనియర్స్ దగ్గర నుంచి మేము నేర్చుకుందే తప్ప ఏదో మేము కొత్తగా చేసింది ఏది లేదు ఇప్పుడు. సో ఏదైనా చక్రం తిరిగే కొద్దీ ఉన్నట్టు కొంత సంవత్సరం మళ్ళీ బ్యాక్ టు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.